Welcome to the India's #1 institution, Kandari Educations, the excellent route to 100% success for shorthand, steno, typewriting, DTP, recognized by the Government of Telangana State. For more details, contact 8790 414 143. Dear students, good morning. Today we are going to next chapter number 4, alternative signs for R and He. Dear students, సర్వత్ గారు మన డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అమ్మా ఈ డెఫినేషన్ చదువుతుంది. The consonant R is provided with two different forms in order to facilitate the joining of strokes together and also for the purpose of indicating an initial or a final vowel sound. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఏం ప్రాక్టీస్ చేసామండి? పీబీ, టీడీ, చేజే, కేగే, ఎఫ్వి, ఇత్ది, ఎస్జి, ఇషుజి, ఎంఎన్నింగ్, ఎల్ఆర్ఏ, వేజే, డౌన్వర్డే, అప్వర్డే. దీంట్లో మనకు 2 టైప్స్ ఆఫ్ ఆర్ ఉన్నాయండి. ఒకటి డౌన్వర్డ్ ఆర్, ఒకటి అప్వర్డ్ రే. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ రే అంటా ఉన్నాం. వీటిని ఎప్పుడు ఎలా రాయాలి అన్న దాని మీద చాప్టర్ అండి. అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ డౌన్వర్డ్ హే, అప్వర్డ్ హే. అంతే కదమ్మా? ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం అది ఎప్పుడు యూజ్ చేయాలి అన్న దాని మీద చాప్టర్ వెళ్తా ఉన్నది. స్టార్టింగ్ వి విల్ సీ డౌన్వర్డ్ ఆర్. ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ ఆర్స్ అండి. కొంతమంది ఇన్స్టిట్యూట్లల్లో దీన్ని మనం ఆర్ రే అంటా ఉన్నాం, కొంతమంది డౌన్వర్డ్ ఆర్, అప్వర్డ్ ఆర్ అని అంటూ ఉంటారు. టెన్షన్ తీసుకోవాల్సింది ఏం లేదు. మనం దీన్ని ఎప్పుడు యూజ్ చేద్దాం, దాన్ని ఎప్పుడు యూజ్ చేద్దాం అన్న చూద్దాం. నెంబర్ 1 పాయింట్ అండి. నెంబర్ 1 పాయింట్, ఇనిషియల్ ఆర్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఏ ఓవల్. ఏమంటావునా? ఇనిషియల్ ఏమంటావునా? ఇనిషియల్ ఆర్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఏ ఓవల్ అండ్ నాట్ ఫాలోడ్ ఇమీడియట్లీ బై ద స్ట్రోక్స్ టీ, డి, చే, జే, ఇత్. ఇత్ అనేది మనకు ఫర్దర్ చాప్టర్స్ వస్తూ ఉంటుంది. మీరు టెన్షన్ తీసుకోకండి. కల్, గల్, వే, క్వా, క్వా, ఇట్ మస్ట్ బి రిటర్న్ డౌన్వర్డ్. ఏమంటావునా అండి? ఇనిషియల్ ఆర్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఎ ఓవల్. నెంబర్ 1 పాయింట్ ఏంటిదండి? ఇనిషియల్ ఆర్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఎ ఓవల్. ఫస్ట్ పాయింట్, ఇనిషియల్ ఆర్, ఆర్ కి ప్రిసీడెడ్ బై ఎ ఓవల్. ప్రిసీడెడ్ అంటే తెలుసుగా, ప్రిసీడింగ్ ఓవల్, ఫాలోయింగ్ ఓవల్. ముందు వచ్చేదాన్ని ప్రిసీడింగ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్. ఏమంటా ఉన్నా? ఎయిర్ ఎక్కడ వస్తా ఉన్నది? ఓవల్ బిఫోర్ వస్తా ఉన్నది. కాబట్టి మనం ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు? ఇది చూద్దాం. ఎయిర్ ఏమంటావునా? ఇనిషియల్ ఆర్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఏ ఓవెల్. ముందు ఓవెల్ కనుక ఉంటే ఆర్ని కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ డౌన్వర్డ్ ఆర్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఎర్లీ. ఏమంటావునా? ఎర్లీ. ఎర్లీ అన్నప్పుడు ముందుగాల ఆర్ వచ్చింది. ఎయిర్, యారో. నెక్స్ట్ ఓవల్ వచ్చినా కూడా మనం స్టార్టింగ్ ఫస్ట్ ఓవల్నే బేస్ చేసుకుంటాం అన్నట్టు. యారోలో ఏం జరిగింది? యారోలా నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఓవల్ ఉన్నది, కానీ స్టార్టింగ్లో ఏమొచ్చింది మనకి ఇక్కడ? అంటే ఫస్ట్ ఓవల్ సౌండ్, వాట్ వీఆర్ హియరింగ్ ద ఫస్ట్ సౌండ్ ఆఫ్ ఏ ఓవల్. అర్థమైందని అన్నది? రో అన్నప్పుడు ఫస్ట్ ఇది వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ ప్లేస్లో తీసుకున్నాం. సెకండ్ మన ఫాలోయింగ్ ఓవల్ని మనం కన్సిడర్ చేయట్లేదు. ఓకేనా? ఆర్మ్. ఏమంటామన్నా? ఆర్మ్ అంటే బిఫోర్ ఓవల్. తర్వాత ఆర్మీ. ఆర్మీ అన్నప్పుడు ఇట్లా ఓర్. తర్వాత ఆర్. ఆర్గ్యూ. ఆర్గ్యూ అన్నది ఇది రాశానండి, మీరు టెన్షన్ తీసుకోకుండా నెక్స్ట్ చాప్టర్లో యూ విల్ గెట్ దట్ ఆర్గ్యూ. ఆర్గ్యూ అంటే ఇలా రాస్తామండి క్యాజువల్గా. మీకు ఓన్లీ ఈ ఆర్ సౌండ్ తీసుకోండి మీరు. తర్వాత ఇక్కడ ఎయిర్ లాక్ అని ఇచ్చాడు. ఇది కంటిన్యూషన్ వర్డ్ అండి, ఎయిర్ లాక్. ఎయిర్ లాక్ అంటే ఏం జరుగుతూ ఉన్నది? ఎయిర్ లాక్. ఓకేనా అమ్మా? దిస్ ఈస్ ద ఫస్ట్ ఓవల్స్. అంటే ఎప్పుడు రాయాలండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు. బిఫోర్ ప్రిసీడింగ్ ఓవల్ ఇట్ మస్ట్ బి రిటర్న్ డౌన్వర్డ్ ఆర్. మనకు 2 ఆర్లు ఉన్నాయమ్మా. 2 ఆర్లలో
ఈ డౌన్వర్డ్ ఆర్ ఎప్పుడు రాయాలి, అప్వర్డ్ ఆర్ ఎప్పుడు రాయాలి అన్న దాని మీద ఇంపార్టెంట్ చాప్టర్. ఇది చాలా సింపుల్ చాప్టర్. టెక్స్ట్ బుక్లో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ లేవు అండి. నేను కొంచెం ఫర్దర్ ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని కొంచెం మాడిఫై చేసి మా గురువు గారే చెప్పినట్టు ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ. నెక్స్ట్ పాయింట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్? బిఫోర్ ద స్ట్రోక్ ఎం. ఎమ్ కంటే ఎప్పుడు బిఫోర్ వచ్చినా కూడా ఓవల్తో సంబంధం లేదండి. ఎందుకంటే అకార్డింగ్ టు ద ఈజియర్ జాయినింగ్ బట్టి అక్కడ మనకు డైరెక్షన్ తీసుకుంటా ఉంటాం. ఇక్కడ డైరెక్షన్లో ఏం చెప్పినాం? ఫస్ట్ పార్ట్లా బిఫోర్ ద ఓవల్, ప్రిసీడింగ్ ఓవల్ ఉంటే కనుక కంపల్సరీ రాయాలి. ఎమ్కి మాత్రం అట్లాంటి కండిషన్ ఏం లేదండి. ఏది వచ్చినా కూడా ప్రిసీడింగ్లోనే ఉండనివ్వండి, ఫాలోయింగ్లో ఉండాలి, కంపల్సరీ ఆర్ మాత్రం డౌన్వర్డ్ రాయాలి. ఎప్పుడు? ఎమ్ కంటే బిఫోర్ వస్తాయి. అప్వర్డ్, ఎందుకంటే ఇక్కడ చూడండి మనం ఒక డౌన్వర్డ్ ఒక ఎట్లా తీసుకుందాం అని అంటే, ఒక వర్డ్ని డౌన్వర్డ్ ఆర్ రాద్దాం, అదే వర్డ్ని అప్వర్డ్ ఆర్ రాద్దాం. అక్కడ ఏం జరుగుతుంది అన్నది మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఏమిచ్చాడు? బిఫోర్ ద స్ట్రోక్ ఎం, రూమ్ అని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? రూమ్ అన్నప్పుడు ఇలా రాశాం. కానీ ఇక్కడ మీరు అడగచ్చు, సార్ ఫాలోయింగ్లో ఉన్నది కదా సార్ అన్నది ఒక క్వశ్చన్ అడగచ్చు. నేను ఇంతకుముందు ఏం చెప్పాను? ఇక్కడ ప్రిన్సిపల్లా బిఫోర్ ఉంటేనే రాయాలి, తర్వాత ఉంటే రాయొద్దు అన్నది చెప్పాను. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు చూసేదానికి ఎట్లున్నదండి లుకింగ్ ఎట్లున్నది? అవుట్లైన్ కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు అప్వర్డ్ ఆర్తో రాద్దాం, అంటే రేతో రాద్దాం. రేతో రాసినప్పుడు ఆర్ఎం రూమ్ ఎట్లున్నదండి స్పీడ్లా? ఇప్పుడు ఇది స్పీడ్లో కరెక్ట్ వస్తుందా, ఇది స్పీడ్లో కరెక్ట్ వస్తుందా? అవుట్లైన్ అయితే మంచిగా కనబడతా ఉన్నది. ఫస్ట్ దిస్ ఈజ్ అవుట్లైన్ ఈజ్ గుడ్ అండ్ కరెక్ట్. ఇక్కడ ఎవరికి ఏమైతుంది? స్పీడ్లో ఇట్లా అన్న వరకు ఒకలాంటి అవుట్లైన్ దెబ్బతింటా ఉన్నది. కాబట్టి కరెక్ట్ అవుట్లైన్ తీసుకుంటాడు అన్నట్టు. కొన్ని సందర్భాలలో రూల్స్ వర్తించాయండి, కొన్ని సందర్భాలలో రూల్స్కి అగెనెస్ట్ పోతూ ఉంటుంది. పాయింట్ క్యాచ్ అయింది. కొన్ని సందర్భాలలో రూల్స్కి అగెనెస్ట్. ఫస్ట్ రూల్లో ఏంటిది? కంపల్సరీ ప్రిసీడింగ్లో ఓవల్ ఉంటే రాయాలి అన్నది ఒక పాయింట్. ఈ ఎం కాడికి వచ్చే వరకు ఏం జరుగుతూ ఉన్నది? ఈ ప్రిసీడింగ్ ఓవల్ కావచ్చు, ఫాలోయింగ్ ఓవల్ కావచ్చు, మస్ట్ అండ్ షుడ్ ఎం అన్నది డౌన్వర్డ్ రాయాలి అనేది కండిషన్ అన్నట్టు. యూ విల్ సీ ద ఎగ్జాంపుల్స్. రూమ్ ఏమంటా ఉన్నాడు? రోమ్, రిమ్ అన్ని ఫాలోయింగ్ ఓవల్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు ఫస్ట్ వన్ చూసుకుంటే ఇవన్నీ మనం రాసే తప్పులు, అంతే కదా. కానీ అకార్డింగ్ టు ద అవుట్లైన్ ఇవన్నీ కరెక్ట్ అన్నట్టు. ఫార్మ్ ఎఫ్కి ఎం కంటే బిఫోర్ ఆర్ వచ్చింది కాబట్టి డౌన్వర్డ్. అలారం అన్నప్పుడు అలారం. రిమూవ్, రామ్. ఆర్మర్ అంటే ఇక్కడ కాదండి, ఓల్ ఆర్మర్ ఇక్కడ వస్తుంది. ఎవ్వరు చెప్తలేరు. నేను ఎంతమంది క్యాచ్ చేస్తారు అనేది చూసినా అసలు ఎవరు క్యాచ్ చేయలేదు అక్కడ. అవునా కదా? ఆన్లైన్ స్టూడెంట్స్ మీరు ఎక్కడైనా కూడా మిస్టేక్ చేస్తే కనీసం గుర్తుపట్టాలండి. అవునా కదా? ఆర్మర్ అన్నప్పుడు ఎక్కడ ఇచ్చినా ఓల్ బిఫోర్ ఇచ్చా, అనుకోకుండా వెనకకు పెట్టా. మీరు ఎంతమంది పాయింట్అవుట్ చేశారు? ఎవరు చేయలేదు. రొమాన్స్, ఈ రొమాన్స్ అన్నప్పుడు ఇలా రాశానండి. వీ విల్ గెట్ ఇన్ ఫర్దర్ చాప్టర్స్. క్యాజువల్గా మీకు కావాలనే చెప్పి కొన్ని తీసుకుంటా ఉన్నా. వెళ్తా షార్ట్ హ్యాండ్ అనేది ఇంకా డిఫరెంట్ వేస్ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఎస్ అన్నట్టు. ఏంటిది? ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ ఎస్ ఇన్ ఫర్దర్ చాప్టర్స్. ఇప్పుడు అర్థమైందా అండి? ఇనిషియల్ ఆర్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఏ ఓవల్, డౌన్వర్డ్ ఆర్ రాయాలి. బిఫోర్ ద స్ట్రోక్, బిఫోర్ ద కాన్సోనెంట్ ఎం, కంపల్సరీ ఓవల్ సౌండ్తో సంబంధం లేదు. ఎట్లా రాయాలి? డౌన్వర్డ్ ఆర్. తర్వాత థర్డ్ పాయింట్ అండి. ఏం పాయింట్? నెంబర్ 3, ఫైనల్ ఆర్. ఏమంటావునా? ఫైనల్ ఆర్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై ఏ ఓవల్. ఏమంటావునా? ఫైనల్ ఆర్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై ఏ ఓవల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పాయింట్ తీసుకుందాం, 2 చూద్దాం. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? పూర్ అంటే ఇలా రాయాలి, అంటే ఆర్కి బిఫోర్ వచ్చింది ఓవల్. అర్థమైందా? పూర్ అంటే ఏం చేసిన? ఇట్లా రాసిన. పూరి, రీ అన్నప్పుడు ఆర్ తర్వాత ఫాలోయింగ్లో పోతాండి. పూరి అన్నప్పుడు పూరి. పాయింట్ క్యాచ్ అయిందా? పూర్ అన్నప్పుడు డౌన్వర్డ్ ఆర్. పూరి అన్నప్పుడు అప్వర్డ్ ఆర్. ఫేర్ ఫర్ ఎగ్జాంపుల్
ఫేర్ అన్నప్పుడు డౌన్వర్డ్ ఆర్. ఫెర్రీ అన్నప్పుడు ఫాలోయింగ్ లో ఓల్ పోతా ఉన్నది. అంటే ఇవి ఇట్లా ఎందుకు తీసుకుంటా ఉన్నాడు అంటే ఇన్ ఫర్దర్ చాప్టర్స్ మనం ఓవల్ ఇండికేషన్ పెట్టామండి. అప్పుడు మనకి మెంటల్గా ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. కిందికి ఉంటే ముందు పోవాలన్నట్టు. అంటే వాడు ఏం చేస్తా ఉన్నాడు, దే ఆర్ ఇన్ఫార్మింగ్. ఇక్కడ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతా ఉన్నా అన్నట్టు. కొన్ని చాప్టర్స్లలో ముంగడికి పోయినాక ఏమవుతుందంటే ఓవల్ ఇండికేషన్ అనేది తగ్గుకుంటూ పోతూ ఉంటుంది. ఏం జరుగుతూ ఉంటుంది, ఓవల్ ఇండికేషన్ అనేది ఇప్పుడు అకాడమీలా 80 words per minute 100 words per minute రాసేటప్పుడు అకాడమీ అంటే అకాడమీ ఇన్ని ఓవర్స్ పెట్టలేమండి మనం, అవునా కాదా? వాట్ ఐఎమ్ సెయింగ్, ఇన్ని ఓవర్స్ మనం పెట్టలేము. కాబట్టి అక్కడ మెయిన్ ఎసెన్షియల్ ఓవల్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఎసెన్షియల్ ఓవల్ అంటే కంపల్సరీ పెట్టాల్సిన ఓవలే పెట్టాలి, మిగతా ఎంత డ్రాప్ అవుట్ అన్నట్టు. ఇప్పుడు మీకు ఏం ఇండికేషన్ జరుగుతా ఉన్నది, ముందు ఓవల్ వస్తుంది కాబట్టి దాని ఓట్ మీకు అర్థమయ్యేదానికి ఛాన్సెస్. పైకి 6 రాసి ఉన్నది అనుకోండి అంటే ఫాలోయింగ్లో ఓవల్ అనేది ఇండికేషన్. అంటే ఇక్కడ నుంచి మనకు సబ్జెక్ట్ కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతా ఉంటుంది అన్నట్టు. కాబట్టి అది ఇండికేషన్ అన్నట్టు. ఫర్దర్ చాప్టర్లో మనకు ఉన్నది ఎసెన్షియల్ ఓవల్స్, ఏది పెట్టాలి ఏది పెట్టద్దు అన్నది పాయింట్ అవుట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు క్యాచ్ అయింది పాయింట్. పూరి, ఫేర్. ఇప్పుడు ఫెర్రీ అంటే ఏం చేయాలి మనము, ఫెర్రీ అంటే అఫోర్డా. ఫెర్రీ అంటే ఇక్కడ పెట్టకుండా ఇప్పుడు ఇది పెట్టలేదు అనుకోండి అక్కడ ఓవల్ ఇండికేషన్ ఉన్నట్టు. కాబట్టి మీకు 6 సెన్స్ లా చెప్తుంది ఫెర్రీ అని, అర్థమవుతుంది అన్నది. ఇప్పుడు చూద్దాం విత్ ఎగ్జాంపుల్స్. ఫైనల్ ఆర్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై ఏ ఓవల్. అంటే రిపేర్ ఏమంటావు అన్నా, రిపేర్ ముందుగా వచ్చింది ఓవల్. టూర్, పూర్, షోర్ ఏమంటావునా, షోర్. బోర్, డేర్. డెర్రీ అన్నాం అనుకోండి, డెర్రీ అంటే ఏం చేయాలి, అప్వర్డ్. తర్వాత ఎర్రర్, ఫేర్. తర్వాత అపియర్, అష్యూర్. ఓకేనా అమ్మా? ఫైనల్ ఆర్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై ఎ ఓవల్. నెక్స్ట్ 4th పాయింట్ అండి. నెక్స్ట్ ఏం పాయింట్, 4th పాయింట్. సమ్ టైమ్స్, కొన్ని సందర్భాలలో సమ్ టైమ్స్ మీడియలీ టు ఆబ్టైన్ ఏ బెటర్ అవుట్లైన్. ఏమంటా ఉన్నాడు, బెటర్ అవుట్లైన్. బెటర్ అవుట్లైన్ అంటే మంచి గుడ్ లుకింగ్ అన్నట్టు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది ఏంటిది, ఈ రూమ్ ఇట్లా ఎందుకు రాసామండి, బెటర్ అవుట్లైన్. ఇట్ ఈస్ కాల్డ్ ఆల్సో యాజ్ ఎ బెటర్ అవుట్లైన్. మంచి అవుట్లైన్ వచ్చేదానికి మనం రాస్తా ఉన్నాం. ఏమంటా ఉన్నాడు ఇక్కడ 4th పాయింట్, సమ్ టైమ్స్ మీడియల్లీ టు ఆబ్టైన్ ఏ బెటర్ అవుట్లైన్. కొన్ని సందర్భాలలో అవుట్లైన్ కరెక్ట్ వచ్చేదానికి రాస్తారు అని అంటా ఉన్నారు. ఏంటిది, డౌన్వర్డ్ ఆర్. దేని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం మనం, డౌన్వర్డ్ ఆర్. ఫోర్గో ఏమంటారు దీన్ని, ఫార్గో అంటారా ఫోర్గో అంటారా? వర్క్, క్లర్క్, కార్గో. ఇక్కడ మధ్యలో ఏం చేసినాం మనం, ఆర్ని డౌన్వర్డ్. ఇక్కడ ఇది ఏంటిదండి, ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ కల్. ఏమంటా ఉన్నా, ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ కల్. నెక్స్ట్ చాప్టర్లో వస్తూ ఉంటుంది. క్లర్క్ మధ్యలో, కార్గో మధ్యలో. ఓకేనా అమ్మా? అవుట్లైన్ కరెక్ట్ వచ్చేదానికి కొన్ని సందర్భాలలో రాసుకుంటాం అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో లేవండి, కన్ఫ్యూజ్ కాకుండా. మా గురుగారు నాకు అప్పుడు చెప్పిన సబ్జెక్ట్ ఇది. ఇన్ సమ్ రూట్ వర్డ్స్, దేంట్లో నెంబర్ 5లా ఇన్ సమ్ రూట్ వర్డ్స్ ఏమంటా ఉన్నాడు, ఇన్ సమ్ రూట్ వర్డ్స్. బేర్లీ, ఫేర్లీ ఏమంటా ఉన్నాడు, ఫేర్లీ. పూర్లీ, ఇన్ సమ్ రూట్ వర్డ్స్. నెక్స్ట్ పాయింట్ 6th పాయింట్, ఆఫ్టర్ 2 అప్స్ట్రోక్స్. ఏమంటా ఉన్నాడు, ఆఫ్టర్ 2 అప్స్ట్రోక్స్. 2 అప్స్ట్రోక్ల తర్వాత కంపల్సరీ డౌన్వర్డ్ ఆర్ రాయాలి అన్నది ఒక ఇండికేషన్ అన్నట్టు. రేరర్, రోరర్. ఆఫ్టర్ 2 అప్స్ట్రోక్స్. మనం దేని గురించి మాట్లాడుకున్నాం అండి ఇప్పుడు ఇవన్నీ, డౌన్వర్డ్ ఆర్. ఇప్పుడు ఎస్పెషల్లీ దేని గురించి మాట్లాడుకున్నాం, డౌన్వర్డ్ ఆర్.
ఫస్ట్ పాయింట్ ఏంటిదండి చెప్పండి. ఇనిషియల్ ఆర్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఏ ఓవెల్. ఇనిషియల్ ఆర్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఏ ఓవెల్, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, బిఫోర్ ద స్ట్రోక్ ఎం. ఎం కంటే ముందు వచ్చిందంటే కంపల్సరీ ఫాలోయింగ్ ఓవలే కావచ్చు, ప్రిసీడింగ్ ఓవలే కావచ్చు, ఆర్ని మాత్రం కంపల్సరీ డౌన్వర్డ్ రాయాలి, ఇది కండిషన్. నెంబర్ 3, ఫైనల్ ఆర్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై ఏ ఓవెల్. ఫైనల్ ఆర్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై ఏ ఓవెల్. ఓకేనా. 4, సమ్ టైమ్స్ మీడియల్లీ టు ఆప్టైన్ ఏ బెటర్ అవుట్లైన్. అవుట్లైన్ నీట్గా ఉండాలి కాబట్టి కొన్ని సందర్భాలలో తీసుకుంటాడు అని అంటా ఉన్నాడు. ఓకేనా. ఇన్ సమ్ రూట్ వర్డ్స్, ఇన్ సమ్ రూట్ వర్డ్స్, ఆఫ్టర్ 2 అప్స్ట్రోక్స్, ఆఫ్టర్ 2. ఓకేనా అండి. తర్వాత నౌ వీ విల్ గో టు నెక్స్ట్ వన్. ఏంటిదండి? ద అప్వర్డ్ ఆర్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దేని గురించి? డౌన్వర్డ్ ఆర్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఏంటిది? అప్వర్డ్ ఆర్ గురించి మాట్లాడుకున్నాం. నౌ వీ విల్ గో టు అప్వర్డ్ ఆర్. అప్వర్డ్ ఆర్ నెంబర్ 1 పాయింట్, ఇనిషియలీ ఆర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ఓవెల్. దానికి ఆపోజిట్ ఉంటుందండి. ఇనిషియల్ ఆర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ఓవెల్. ఫస్ట్ అందులో ఏమనుకున్నాం? డౌన్వర్డ్ ఆర్లా ప్రిసీడెడ్ బై ఏ ఓవెల్. ఇల్లు ఏమంటాను? ఫాలోడ్ బై ఏ ఓవెల్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. రూడ్ అంటే ఫాలోయింగ్లో ఓవెల్ ఉంటుందండి. ఎందులో ఉంటుంది? రోప్. ఎక్కడ వస్తుంది? ఫాలోయింగ్లో వస్తుంది. కాబట్టి రూడ్ ఏమంటా ఉన్నా? రూడ్ అంటే ఇప్పుడు అప్వర్డ్ ఆర్ రాయనా డౌన్వర్డ్ ఆర్ రాయనా? అప్వర్డ్ ఆర్. రోప్, రిచ్, రిటైల్ ఏమంటావునా? రే తర్వాత పలుకుతా ఉన్నది ఫాలోయింగ్ లా. రిటైల్. ర్యాంక్ ఏమంటావునా? ర్యాంక్ అంటే ఆర్ తర్వాత ర్యాంక్. రూత్. ఓకేనమ్మా, ఇది అర్థమైంది అందరికి? ఏమంటావునా? ఇనిషియల్ ఆర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ఓవెల్. ఇనిషియల్ ఆర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ఓవెల్. నెంబర్ 2 పాయింట్ ఏంటిదమ్మా? ఫైనల్ ఆర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ఓవెల్. ఇంతకు అనుకుంటాంగా ఫెర్రీ, డెర్రీ అని. ఫైనల్ ఆర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ఓవెల్. ఫ్యాక్టరీ ఏమంటావునా? ఫ్యాక్టరీలో లాస్ట్కి రీ అన్న సౌండ్ వచ్చింది, ఫ్యాక్టరీ. క్యారీ ఏమంటావునా? ఏంటిది? క్యారీ. నారో ఏమంటావునా? లారీ. మెమోరీ. ఓకేనమ్మా. 2 పాయింట్ క్యాచ్ అయింది అందరికి? ఫైనల్ ఆర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ఓవెల్. నెంబర్ 3 పాయింట్, ఇలా అల్ల కూడా మనం అనుకున్నాం కదా, యూజువలీ ఇన్ ద మిడిల్ ఆఫ్ అన్ అవుట్ లైన్. కొన్ని సందర్భాలలో మధ్యలో రాస్తాడు అన్న పాయింట్ చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? యూజువల్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ అన్ అవుట్ లైన్. మెర్సీ, బెర్త్, పార్క్, చారిటీ. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తా ఉన్నా. ఇప్పుడు చారిటీలా ఎన్ని ఓవల్స్ ఉన్నాయి? చా రీ టీ అంటే చారిటీలో 3 ఓవల్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ లైన్ రాశాను కాబట్టి ఆ ఓల్డ్ ఇండికేషన్ నేను ఇవ్వకుండా కూడా యూ హ్యావ్ టు గెట్ దట్. నేను మీకు పాయింట్ క్యాచ్ అయినా. ఇంకా స్టార్టింగ్ పొజిషన్లో రాయమండి మనం. షార్ట్ హ్యాండ్ని పోతా ఉంటే ఏమవుతా ఉంటుంది? షార్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. షార్ట్ హ్యాండ్ షార్ట్ అవుతూ ఉంటుంది. చారిటీలో ఇంట్లో పెట్టి ఇది ఇక్కడ ఓల్డ్ ఇండికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్లేస్ తీసుకున్నా అంటే ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ అంటే మీకు అక్కడ సౌండ్ వర్డ్ ఇండికేషన్ అన్నది వస్తూ ఉంటుంది. అర్థం కావాలండి. మన లైన్ మీద రాస్తాలేమో పైకి తీసుకుంటామంటే అక్కడ దాని అర్థం ఏంటిది? ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ అంతే కదా. కాబట్టి 6 లైన్స్ చెప్తా ఉంటుంది. చారిటీ, బెర్త్. ఆన్లైన్ లైన్ మీద రాశానంటే ఏంటిది?
ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ ఏఆర్ ఓ. దాన్ని బట్టి మనం మన వర్డ్ తీసుకోవాలండి. ప్రతి దానికి పోతాంటే ఏంటిది ఓవల్ ఇండికేషన్ అనేది జంప్ అవ్వకుండా వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ సమ్ రూట్ వర్డ్స్ ఆల్వేస్ బిఫోర్ ద స్ట్రోక్స్ టీ, డి, చే, జే, కల్, గల్ ఇవి నెక్స్ట్ వస్తాయండి. కాబట్టి ఏమంటా ఉన్నా ఆల్వేస్ బిఫోర్ ద స్ట్రోక్స్, ఎందుకంటే మళ్ళీ గుడ్ అవుట్లైన్ కోసం తీసుకుంటా ఉన్నాడు. దేనికోసం తీసుకుంటా ఉన్నాడు? గుడ్ అవుట్లైన్ కోసం తీసుకుంటా ఉన్నాడు. చూద్దాం గుడ్ అవుట్లైన్ అంటే ఎట్లుంటుందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎరోడ్ అన్నప్పుడు ఇలా రాసామండి, ది ఇలా రాసాం అంటే అవుట్లైన్ కరెక్ట్ వచ్చింది. అదే ఇలా రాసామనుకోండి. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఒక ప్రిన్సిపల్లా బిఫోర్ కనుక ఓల్ ఉంటే ఫస్ట్ ఆర్ డౌన్వర్డ్ రాయాలని చెప్పాను. ఇప్పుడు ఎరోడ్ అన్నప్పుడు ఏం చేసిండు, ఇలా రాశాను. ఈ స్పీడ్లో రాసేదానికి వీల్లేదు మీకు. షేప్ అంటే అవుట్లైన్ దెబ్బతింటుంది. అర్థమైంది అన్నది. అవుట్లైన్ మిస్ అవుతుంది కాబట్టి ఏం చేస్తా ఉన్నాడు, అగైనెస్ట్ పోమంటాడు రూల్కి. అతను ఏమంటాడు, కొన్ని సందర్భాలలో ఇటు రాయమంటా ఉన్నాడు, కొన్ని సందర్భాలలో అటు వెళ్ళమన్నాడు. అకార్డింగ్ టు ద అవుట్లైన్, గుడ్ అవుట్లైన్ కోసం రాయమంటా ఉన్నాడు. ఇప్పుడు సార్ మీరు చెప్పారు కదండి బిఫోర్ ఓవల్ ఉంటే డౌన్వర్డ్ ఆర్ రాయాలని. డౌన్వర్డ్ ఆర్లలో ఫస్ట్ పాయింట్ అని అంటే ఇక్కడ అవుట్లైన్ దెబ్బతింటా ఉన్నదండి. స్పీడ్లో రాసేదానికి వీల్లేదు. కాబట్టి ఆ అవుట్లైన్ కరెక్ట్ పడేదానికి ఏం చేస్తా ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు, అప్వర్డ్ ఆర్ రాయమంటాడు. ఎరోడ్, ఎర్త్, అవునా కాదా, ఆర్చ్. పాయింట్ క్యాచ్ అయిందా అమ్మా? నౌ వీ విల్ సీ వెన్ వీ షుడ్ రైట్ అప్వర్డ్ ఆర్ రే. నెంబర్ 1 పాయింట్ చెప్పులమ్మా. ఇనిషియల్ ఆర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ఓవెల్. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఫైనల్ ఆర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ఓవెల్. నెంబర్ 2 పాయింట్ జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 3 యూజువల్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ అన్ అవుట్లైన్ టు గెట్ గుడ్ అవుట్లైన్ ఆర్ బెటర్ అవుట్లైన్. నెంబర్ 4 ఆల్వేస్ బిఫోర్ ద స్ట్రోక్స్ టీడీ, చేజే, కల్గల్ అన్నది ఇవి నెక్స్ట్ వస్తాయండి. మీరు టెన్షన్ తీసుకోకండి, ఎందుకంటే మీకు అప్లోడ్ మళ్ళీ ఆన్లైన్ స్టూడెంట్స్కి అర్థం కావాలి. మళ్ళీ తర్వాత ఇదే నోట్స్ మనం ఈ నోట్స్ని అంతా గ్యాదర్ చేసుకోండి. మనకి ఇలా పేపర్ 1 ఉంటుందండి. మనకి ఏమేమి ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 2లా వెన్ వీ షుడ్ యూజ్ డౌన్వర్డ్ ఆర్, అప్వర్డ్ ఆర్, డౌన్వర్డ్ హే, అప్వర్డ్ హే అంటే ఇది రాస్తే మనకు మార్క్స్ వేస్తాను. థియరీ పార్ట్ల నేను అందుకోసం థియరీలో మళ్ళీ నోట్స్ ప్రిపేర్ కావాలని చెప్పి దీన్ని ఇచ్చాను. ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ మా కల్గల్ ఇవన్నీ రాలే కదా సార్ అని అంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే వెళ్తా ఉన్నా నేను. దేనికోసం ప్రిపేర్ చేస్తా ఉన్నా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి థియరీ పార్ట్ అమ్మా. ఇది నోట్స్ మళ్ళీ మీకు ఉంటుంది, మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు కేర్ఫుల్గా రాసుకుంటే ఆ పాయింట్లో మీకు యూజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ మీకు ఎవరికైనా నోట్స్ కావాలంటే నేను మళ్ళీ స్పెషల్గా నోట్స్ ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఇప్పుడు ఇదే నోట్స్ని మీరు రాసుకున్నారు అనుకోండి సైడ్కి, అది మన థియరీ పార్ట్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు బాగుందా ఇట్లా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ప్లస్ ఇంకొకటి అండి, చాలామంది టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ రాస్తూ ఉంటారు. కరెక్షన్ చేసేటప్పుడు మన థియరిటికల్ పార్ట్ ఎక్కువ ఉంటే మనకు విల్ గెట్ గుడ్ మార్క్స్. అనుకున్న మార్క్స్ కంటే ఇంకెక్కువ వస్తాయండి. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టు టెక్స్ట్ బుక్లో కొంచెం తక్కువ ఎగ్జాంపుల్స్తో వెళ్ళిండు, తక్కువ పాయింట్స్తో వెళ్ళిండు. మనం కొంచెం బ్రీఫ్గా వెళ్తా ఉన్నామండి. ఓకేనా? ఇప్పుడు ఎనీ డౌట్స్ ఇన్ డౌన్వర్డ్ ఆర్ అండ్ అప్వర్డ్ ఆర్? డౌట్స్ ఉన్నాయా అమ్మా? డౌట్స్ క్లారిఫై అయింది. ఇఫ్ యూ గో టు ప్రాక్టీస్ యూ విల్ గెట్ దట్ డౌన్వర్డ్ ఆర్ అండ్ అప్వర్డ్ ఆర్ ఎగ్జాంపుల్స్ అయిపోతాయి. నౌ నెక్స్ట్ వీ విల్ గో టు డౌన్వర్డ్ హే అండ్ అప్వర్డ్ హే. దేనికి వెళ్తా ఉన్నామండి? డౌన్వర్డ్ హే అండ్ అప్వర్డ్ హే. ఈ బై ద స్ట్రోక్ అప్వర్డ్ హే విత్ 30 degrees యాంగిల్తో రాయమంటా ఉన్నాడు అండి. ఇక ఎట్లా జస్ట్ ఇది 60. ఓకేనా అమ్మా? తర్వాత నెంబర్ 1 పాయింట్ ఏం పాయింట్ అమ్మా? నెంబర్ 1 పాయింట్ వెన్ హే స్టాండ్స్ ఎలోన్, సింగిల్ ఉన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటిదమ్మా? ఫస్ట్ పాయింట్ ఏంటిది? డౌన్వర్డ్ హే సింగిల్గా ఉన్నప్పుడు తీసుకోవాలండి. సింగిల్గా ఎట్లా? హై, హీ, హే ఏమంటా ఉన్నా? సింగిల్గా ఉన్నప్పుడు హో, ఫర్ ఎగ్జాంపుల్ హో అనుకుందాం. హో
అర్థమైతా ఉన్నదా? సింగిల్ దేనికి అటాచ్మెంట్ లేకుండా సింగిల్ కనుక ఉంటే, సింగిల్ కాన్సనెంట్ కనుక ఉంటే డౌన్వర్డ్ హే రాయాలి అనేది ఒక రూల్ అన్నట్టు. నౌ వీ విల్ సీ హీ, హే. ఓకేనా అమ్మా? వెన్ ఫాలోడ్ బై కేఆర్ గే, కేకి గేకి బిఫోర్ కనుక వస్తే డౌన్వర్డ్ ఆర్ రాయమ్మా, డౌన్వర్డ్ హే. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డౌన్వర్డ్ హే. కేకి గేకి బిఫోర్ కనుక వస్తే ఏం చేయమంటా ఉన్నాడు? డౌన్వర్డ్ హే. హుక్, హ్యాగ్, హాక్. ఏమంటా ఉన్నా? వెన్ కమ్స్ ఆఫ్టర్ అప్వర్డ్ ఎల్, దేని తర్వాత? వెన్ కమ్స్ ఆఫ్టర్ అప్వర్డ్ ఎల్ ఆర్ ఎనీ హారిజాంటల్ స్ట్రోక్స్. లాహోర్. ఏమంటా ఉన్నాడు? మహాగణి, అన్హుక్. ఏమంటా ఉన్నాడు? వెన్ కమ్స్ ఆఫ్టర్ అప్వర్డ్ ఎల్, ఎల్ తర్వాత కనుక హే వస్తే డౌన్వర్డ్ హే రాయమంటా ఉన్నాడు. తర్వాత ఆఫ్టర్ ఎస్, ఇష్, హే తర్వాత డౌన్వర్డ్ ఆర్ హే రాయమంటా ఉన్నాడు. సహారా, ఆహా. ఏమంటా ఉన్నా? మళ్ళీ ఒకసారి చూద్దాం. డౌన్వర్డ్ ఫార్మ్ ఆఫ్ హే ఏమన్నా చెప్పులమ్మా, చెప్పులు అందరు కలిసి. వెన్ స్టాండింగ్ ఎలోన్, సింగిల్గా ఉన్నప్పుడు డౌన్వర్డ్ హే. వెన్ ఫాలోడ్ బై కేఆర్ గే. థర్డ్ పాయింట్, వెన్ కమ్స్ ఆఫ్టర్ అప్వర్డ్ ఎల్ ఆర్ ఎనీ హారిజాంటల్ స్ట్రోక్. నెక్స్ట్ ఆఫ్టర్ ఎస్, ఇష్, హే. ఏమంటా ఉన్నా? ఇది డౌన్వర్డ్ హే గురించి అండి. నెక్స్ట్ నౌ వి విల్ గో టు అప్వర్డ్ ఫార్మ్ ఆఫ్ హే. చెప్పులండి. వెన్ హే ప్రిసీడ్స్ ఏ డౌన్వర్డ్ స్ట్రోక్. డౌన్వర్డ్ స్ట్రోక్ అంటే బిఫోర్ కనుక వస్తే, డౌన్వర్డ్ స్ట్రోక్ అంటే బిఫోర్ వస్తే అప్వర్డ్ హే రాయమంటాం. హోప్, ఓకేనా అమ్మా? వెన్ హే ప్రిసీడ్స్ ఏ డౌన్వర్డ్ స్ట్రోక్. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఏం చేస్తున్నాడు? హోప్ అంటే డౌన్వర్డ్ స్ట్రోక్స్ కంటే బిఫోర్ కనుక వస్తే. హాబీ, హీడ్, హీడ్ 2 సార్లు వచ్చింది, తీసేసిన ఒకటి. నెక్స్ట్ పాయింట్, వెన్ హే ప్రిసీడ్స్ ద సింపుల్ కర్వ్స్ ఎన్ ఆర్ ఇంగ్. సింపుల్ కర్వ్స్ ఉంటాయి కదా అండి, అప్పుడు ఏం చేయమంటా ఉన్నాడు? అప్వర్డ్ హే రాయమంటాడు. ఏమంటా ఉన్నా? ఇందు ఏంటిది? అన్న, హ్యాంగ్, హంగ్. ఓకేనా? వెన్ హే ప్రిసీడ్స్ ద సింపుల్ కర్వ్స్ ఎన్ ఆర్ ఇంగ్. థర్డ్ పాయింట్ ఏంటిదండి? వెన్ హే ప్రిసీడ్స్ ద స్ట్రోక్ వే. హవాయ్, హేవుడ్. ఓకేనా? ఒకసారి చెప్పులమ్మా. ఒకసారి ఫస్ట్ పాయింట్, అప్వర్డ్ హే ఎప్పుడు రాయాలట? వెన్ ప్రిసీడ్స్ ఏ డౌన్వర్డ్ స్ట్రోక్. నెంబర్ 2, గట్టిగా, వెన్ హే ప్రిసీడ్స్ ద సింపుల్ కర్వ్స్ ఎన్ ఆర్ ఇంగ్. నెంబర్ 3, నెంబర్ 3 పాయింట్ ఏంటిది? వెన్ హే ప్రిసీడ్స్ ద స్ట్రోక్ వే. ఓకేనా అమ్మా?
ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం ఇవాళ? డౌన్వర్డ్ ఫార్మ్ ఆఫ్ ఆర్ హే హే. ఓకేనా అమ్మా? ఇది టెక్స్ట్ బుక్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ వేరే తీసుకున్నాను, టెన్షన్ ఏం లేదు. కొన్ని కల్ అన్న వర్డ్స్ తీసుకున్నాను, అవి వీ విల్ కోట్ నెక్స్ట్ చాప్టర్లో వస్తూ ఉంటాయి. మనం రాసుకున్నాయన్నీ నెక్స్ట్ చాప్టర్లో యాడ్ అయ్యే బాబత్ ఇవన్నీ. ఏం టెన్షన్ తీసుకోకండి, డూ ప్రాక్టీస్. ఓకే డియర్ స్టూడెంట్స్, ఎక్సైజ్ హోంవర్క్ అండి, ప్రాక్టీస్ చేయాలి. ఎక్సైజ్ నెంబర్ 13, 14 అండ్ ఇలా గ్రామలాక్స్ కూడా చేయండి. గ్రామలాక్స్ ఇలా కొన్ని కొత్త యాడ్ అవుతూ ఉన్నాయి మనకు. స్టార్టింగ్ చాప్టర్లో కూడా కొన్ని ఉన్నాయి, అవి ఇవి కలిపి యాడ్ చేయాలండి. ఇక్కడ పుట్, బీ, టు బీ, ఇట్, హ్యాడ్, డూ, డిఫరెంట్, మచ్, విచ్ అన్నది ఇచ్చారు. ఆ గ్రామలాక్స్తో పాటు ఏ అండ్తో పాటు ఇవి కూడా ప్రాక్టీస్ చేయాలండి. అదేవిధంగా 15 అండ్ 16 ఒక్కొక్క లైన్ని హాఫ్ పేజ్ చేయాలండి. ఈ 13th ఎక్సైజ్ని 1 ఫస్ట్ 1, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్ ఒక్కొక్క లైన్ని హాఫ్ పేజ్ చేయాలి. 13, 14 అది కూడా హాఫ్ పేజ్. 15 ఒక్కొక్క లైన్ని హాఫ్ పేజ్. అండ్ 16 ఆల్సో డూ ప్రాక్టీస్ అప్ టు ఎక్సైజ్ నెంబర్ 16.